మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బుధగ్రహం మనిషి జీవితం మీద ప్రభావం ఎలా ఉంటుంది? మరి ఈరోజు టాపిక్ ఎవరికి తక్కువగా ఉంటుంది, ఎవరికి ఎక్కువగా ఉంటుంది, ఎలా తెలుస్తుంది? మరి బుధుడు అంటే చురుకుదనం, తెలివితేటలు, వీటికి ప్రాధాన్యం ఇచ్చారు నవగ్రహాలలో. మరి ఈయన రాకుమారుడు అంటే ఒక మంచి వయసు ఉన్న పిల్లవాడు ఎట్లాగైతే చురుకుగా ఉండి ఉంటారో బుధగ్రహం కూడా అలాగే. అందుకే ఇంగ్లీష్లో మెర్క్యూరీ అంటే పాదరసం. ఇప్పుడు మిథున కన్యలకి బుధుడు అధిపతి. ఇది ద్విస్వభావ రాశులు. బుధుడికి డ్యూయల్ నేచర్ ఉంటుంది. అంటే మిథున కన్య వాళ్ళు ఏదైనా ఆలోచనలు చేస్తే ఎప్పుడు కూడా 2 రకాల ఆలోచనలు చేస్తూ ఉంటారు. మరి బుధ నక్షత్రాలు ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రాలు. మరి కర్కాటకంలో ఆశ్లేష నక్షత్రం ఉంది, వృశ్చికంలో జ్యేష్ఠ 4 పదాలు ఉన్నాయి, మీనరాశిలో రేవతి 4 పదాలు. ఈ 3 జలరాశిలోనే ఉన్నాయి ఈ నక్షత్రాలు. మరి కుంభలగ్నానికి, వృషభ లగ్నానికి పంచమాధిపతి. కుంభలగ్నానికి 1, 2, 3, 4, 5 పంచమాధిపతి మిథునం బుధుడు అవుతాడు. వృషభ లగ్నం తీసుకుంటే పంచమాధిపతి బుధుడు అవుతాడు, 5వ అధిపతి. అంటే ఈ 2 లగ్నాల వారికి పంచమాధిపతి అయ్యి బుధుడు కానీ మంచి రాశుల్లో ఉంటే, కుంభలగ్నం మిథున రాశిలో బుధుడు ఉంటే అయ్యి వీళ్ళు ప్రొఫెషను, వీళ్ళ ఆలోచనలు చాలా చురుకుగా ఉంటాయి. అందుకే బుధుడు డ్యూయల్ నేచర్ కాబట్టి బుధుడికి పాపగ్రహాలతో ఉంటే పాపత్వం వస్తుంది. కాబట్టి ఆ గ్రహాలు ఇవి కూడా బుధుడి మీద వస్తాయి. కాబట్టి బుధుడు ఒక్కడే అన్నా ఉండాలి, లేదా శుభగ్రహాలతో అన్నా కలిసి ఉండాలని జాతక చక్ర ప్రకారం వివరించారు. మరి బుధుడు మిథునలో ఉన్న వారి జాతకం వెరీ గుడ్. మరి ఒక్కడు ఉంటే చాలా మంచిది. కన్యలో ఉన్న వారి జాతకం వెరీ గుడ్. అంటే వీరి ఆలోచనలు సక్రమంగా ఉంటాయి, చాలా ఫాస్ట్గా ఉంటాయి. వీరి ఆలోచనలు స్థిరత్వంతో ఉంటాయి. ఇలా ఉన్నవారికి, లేని వారికి ఎక్కువ తక్కువ చెప్పింది ఇదే. బుధుడు మిథున కన్యల్లో ఉన్నవారికి ఆలోచనలు చాలా బాగుంటాయి, ఎక్కువగా ఉంటాయి, మంచి ఆలోచనలు. మరి మీ బుధుడు మీ లగ్నాధిపతి కానీ, మీ భాగ్యాధిపతి కానీ, మీ పంచమాధిపతి కానీ బుధ నక్షత్రాల్లో ఉంటే బుధుడితో సంబంధం ఏర్పడుతుంది. కాబట్టి మంచి స్థిరమైన ఆలోచనలు ఉంటాయి. వీరు ఆ దశలలో మంచి యోగాన్ని ఇస్తారు. ఇది 100%. ఇంకా కుంభలగ్నం ఉదాహరణ జాతక తీసుకుందాం. ఉదాహరణ జాతక చక్రం తీసుకుంటే కుంభలగ్నం బుధుడు మిథున రాశి పంచమాధిపతి అయ్యి లగ్నాధిపతి నక్షత్రంలో స్థితి ఉన్నారనుకోండి. మరి లగ్నాధిపతి నక్షత్రాలు ఎక్కడున్నాయి? 1, 2, 3, 4, 5 ఆశ్లేష ఎక్కడుంది?
తర్వాత జ్యేష్ఠ వృశ్చిక రాశి. బుధుడు పంచమాధిపతి అయ్యి పుష్యమిలో ఉన్న, అనురాధలో ఉన్న, ఎందుకంటే లగ్నాధిపతి నక్షత్రంలో బుధుడు ఉంటే, మీనరాశి రేవతిలో ఉంటే వీరికి జ్యేష్ఠ దశమం అవుతుంది. అనురాధ దశమ క్షేత్రం అవుతుంది. లగ్నాధిపతి ద్వితీయం రేవతి, లగ్నాధిపతి షష్ఠ స్థానం పుష్యమి నక్షత్రం. దశమంలో ఉంటే మంచి కెరీర్ ఉంటుంది. ఇప్పుడు బుధ దశ రావాలి. మరి పుష్యమిలో ఉంటే వీరు మంచి సర్వీస్ రంగాల్లో ఉంటారు. మరి ద్వితీయంలో ఉంటే మంచి కుటుంబం, మంచి ధన సంపాదన, మంచి మాటకారితనం ఇవన్నీ ఉంటాయి. ఎవరు? మీ పంచమాధిపతి అయ్యి మీ లగ్నాధిపతి నక్షత్రంలో బుధుడు ఉంటే. ఇట్లా తీసుకోండి. ఉదాహరణ జాతక చక్రం మాత్రమే చెప్తూ ఉన్నాను. ఈ వీడియో అర్థం అవ్వకపోతే మరొకసారి వినండి. ఇప్పుడు వృషభ లగ్నం. పంచమాధిపతి ఎవరు? వృషభ లగ్నం వారికి ద్వితీయాధిపతి 1 2 3 4 5 పంచమాధిపతి అయ్యారు. మరి ఈ బుధుడు శుక్ర నక్షత్రాల్లో ఉన్న, శుక్ర నక్షత్రాలు ఎక్కడున్నాయి? అశ్విని, భరణి, పుబ్బ, పూర్వాషాఢ. అంటే పుబ్బలో భరణి, పూర్వాషాఢ ఎక్కడుంది? ధనుస్సు రాశి. బుధుడు ఉంటే అంటే 1 2 3 4 5 6 7 8 బుధుడు ఉంటే 12 బుధుడు ఉంటే ఎవరు? మీ బుధుడు శుక్ర నక్షత్రాల్లో ఉన్నప్పుడు, పంచమాధిపతి అయ్యి శుక్ర నక్షత్రాల్లో ఉన్నప్పుడు మంచి ధనాన్ని, యోగవంతమైన జీవితాన్ని అందిస్తారు. మరి షష్ఠ అష్టమ వ్యయాల్లో ఇబ్బంది కదండి. 1 2 3 4 చతుర్థంలో బుధుడు, అందమైన గృహం ఉంటుంది. 5 6 7 8 బుధుడు శుక్ర నక్షత్రంలో ఉంటే మంచి ఇన్సూరెన్సు, అలాగే పెద్దల ద్వారా ఆస్తులు ఇట్లాంటివి ఉంటాయి. ప్రొఫెషన్లో కూడా బాగుంది. మరి వ్యయస్థానం అయ్యింది. బుధుడికి లగ్నాధిపతి నక్షత్రం వ్యయస్థానంలో ఉంది. బుధుడికి లాభస్థానం, ఇది లాభస్థానం కాబట్టి మంచి లాభాలు ఇట్లా తీసుకోవాలి. ఈ 2 రాశుల వరకు. మరి బుధుడు వృషభ లగ్నానికి ద్వితీయాధిపతి అండి, ద్వితీయంలోనే ఉన్నారు, గుడ్. కానీ దశ రావాలి. పంచమాధిపతి పంచమంలోనే ఉన్నారు, గుడ్, మంచి తెలివితేటలు. దశ రావాలి, వస్తే 100% బాగుంటుంది. మరి మిథున లగ్నం అంటే బుధుడే అయ్యారు. మిథున లగ్నాధిపతి బుధుడయ్యి 1 2 3 4 5 పంచమంలో ఉన్నారు. పంచమంలో బుధుడు ఉన్న వెరీ గుడ్. ఇందులో స్వాతి, చిత్త, విశాఖలో ఉన్న 1 2 3 4 5 6 7 విశాఖలో ఉంటే భార్య ద్వారా
కలిసి వస్తుంది, లేదా పార్ట్నర్షిప్లు. మరి ఆరుద్రలో ఉంటే మంచి తెలివితేటలు ఉంటాయి వీరికి. రాహు నక్షత్రం, బుధ రాహువులు ఫ్రెండ్స్. చిత్తలో ఉన్నప్పుడు చిత్త కుజుడు కాబట్టి 1, 2, 3, 4, 5, 6 షష్టాధిపతి అయ్యాడు కుజుడు కాబట్టి కొంచెం ఆవేశం అవి ఎక్కువ ఉంటాయి. నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాలి కుజ నక్షత్రాల్లో. మరి బుధుడు సింహరాశిలో ఉన్నారండి. ఇది ఒరిజినల్గా కాలపురుష కుండల చక్రానికి 5వ రాశి. వెరీ గుడ్. ఇక్కడే రవి కూడా ఉన్నారు. డిగ్రీలు దూరంగా ఉన్నారు. మేష లగ్నం. ఇప్పుడు వీరికి ఇదే బుధాదిత్య యోగం అంటారు. బుధాదిత్య యోగం పంచమాధిపతితో బుధుడు కలిసి ఉంటే బుధాదిత్య యోగం. ఇది మంచి వ్యాపారం చేస్తారు. వీరిని ఎవరు ఏ సలహాలు అడిగినా ఆటోమేటిక్గా మంచి సలహాలు ఇవ్వగలరు. ఇందులో శుక్ర నక్షత్రంలో పుబ్బలో ఉండి బుధుడు వెరీ గుడ్. ఇక్కడ లగ్నానికి ద్వితీయాధిపతి, సప్తమాధిపతి అయ్యారు. వెరీ గుడ్. భార్య ద్వారా కలిసి వస్తుంది, వ్యాపారాల ద్వారా కలిసి వస్తుంది, పార్ట్నర్షిప్ల ద్వారా కలిసి వస్తుంది, కుటుంబం ద్వారా కలిసి వస్తుంది. ఇలాంటి వారికి అన్ని రకాల యోగాలు మంచిగా ఉంటాయి. మరి బుధుడే ఇక్కడ కన్యా లగ్నం, బుధరవిలు ఉన్నారు. లగ్నంలో బుధరవులు, బుధుడు దిగ్బలం. అలాగే మిథున లగ్నానికి కూడా బుధుడు ఇక్కడే ఉండి రవి ఉంటే బుధుడు దిగ్బలం. ఇట్లా తీసుకోండి. ఇట్లాగా ఒక్కొక్క జాతకానికి తులా లగ్నం వ్యయాధిపతి భాగ్యాధిపతి అయ్యారు. ఇది వెరీ గుడ్. మరి బుధుడు ఇక్కడే ఉంటే తులా లగ్నానికి వ్యయాధిపతి అయినప్పటికీ భాగ్యాధిపతి భాగ్యస్థితి పొందితే చాలా మంచి జాతకం. వీరికి మంచి తెలివితేటలు ఉంటాయి, చురుకైన తెలివితేటలు. మరి ఇందులో ఏ నక్షత్రాలు ఉన్నాయి? మిథునంలో మృగశిర, పునర్వసు, ఆర్ద్ర. మరి పునర్వసులో ఆరుద్రలో ఉంటే చాలా మంచి తెలివితేటలు, జ్ఞానం ఎక్కువ ఉంటుంది. వీళ్ళకి జ్ఞానం ఎక్కువ ఉంటుంది. లేదు ఈ తులా లగ్నానికి పంచమాధిపతి శని భగవానుడు బుధ నక్షత్రంలో స్థితి పొందారనుకోండి, బుధ రాశిలో స్థితి పొందారనుకోండి, ఇది కూడా మంచి జ్ఞానం ఉంటుంది. మంచి జ్ఞానం. లేదా మీ బుధుడు భాగ్యాధిపతి, బుధుడు పంచమ స్థానంలో స్థితి, ఇది కూడా మంచిదే. ఇందులో పునర్వసు నక్షత్రం ఉంది. మరి పునర్వసులో బుధుడుండి భాగ్యాధిపతి పంచమ స్థానంలో, ఇది కూడా వెరీ గుడ్. ఇట్లాగా ప్రతి జాతకానికి బుధుడికి కనెక్షన్ తీసుకోండి. ఏ నక్షత్రాల్లో స్థితి పొందారు ఆ నక్షత్రాలు బట్టి ఉంటుంది. మరి రోహిణి, హస్త, శ్రవణం ఉన్నాయి చంద్ర నక్షత్రాలు. చంద్రుడు చంచలం, అలాగే బుధుడు వేగవంతం. బుధుడు మీకు హస్తశ్రవణం రోహిణిలో ఉన్నవారు చంచల స్వభావంతో ఉంటారు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి పిల్లలు ఉంటే జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఇలా చూసుకోండి. మరి బుధుడికి కేతువు, ఇది కూడా విచిత్రంగా ఉంటుంది వీరి వ్యవహారం. బుధుడు వెళ్ళి కేతు నక్షత్రాల్లో ఉంటాయి, ఇది జాగ్రత్తగా ఉండాలి. గురుడికి కేతువుకి పడుతుంది, బుధకేతువులకి
పెద్దగా ఇది కష్టంగా ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి. ఇట్లాగా ప్రతి నక్షత్రం మీ బుధుడు ఏ నక్షత్రంలో ఉన్నారో ఆ నక్షత్రం బట్టి మీకు ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేది 100% తెలిసిపోతుంది. బుధుడు శుక్రుడు ఒకే పాలితే శుక్ర నక్షత్రాలు అంటే వెరీ గుడ్, శని నక్షత్రాల్లో ఉంటే వెరీ గుడ్, బుధ నక్షత్రాల్లో ఒకవేళ మీ లగ్న పంచమభాగ్యపడుతున్న అది వెరీ గుడ్. మీ బుధుడు చంద్రుడు కానీ, చంద్రుడు అంటే చంచలం, కుజుడు అంటే ఆవేశం, మరి బుధుడికి చురుకుదనం కాబట్టి ఈ 2 నక్షత్రాల్లో కొంచెం ఇబ్బందినిస్తాడు కాబట్టి ఈ 2 నక్షత్రాల్లో మీ పిల్లల జాతకాల్లో కానీ మీ జాతకాల్లో కానీ బుధుడు ఉంటే కొంచెం జాతకం చూసుకోవాలి, వారిని పట్టించుకోవాలి. తర్వాత రవి నక్షత్రంలో మరి రవి బుధులకి పడుతుంది కదండి. రవి నక్షత్రం ఎక్కడుంది? మేషరాశిలో కృత్తిక ఉంది, వృషభ రాశిలో కూడా కృత్తిక ఉంది, తర్వాత మకర రాశిలో ఉత్తరాషాఢ ఉంది, తర్వాత కన్యా రాశిలో ఉత్తరం ఉంది. ఈ నక్షత్రాల్లో బుధుడు ఉన్న కనెక్షన్ ఉన్న మంచి తెలివితేటలు ఉంటాయి వీరికి. బుధాదిత్య యోగం ఎలా ఏర్పడుతుందో ఇందులో కూడా బుధాదిత్య యోగం కలిగి ఉంటారు. ఎందుకంటే జాతక చక్రానికి మనం ఎందుకు బుధుడు ఇప్పుడు ఇలా చెప్పుకుంటూ ఉన్నామంటే చాలా వీడియోల్లో చెప్పుకున్నాను. ఏంటి? బుధ గ్రహం 10వ దశమ భావానికి కారకుడు. దశమ భావం అంటే ఉద్యోగ స్థానం. మనకు ఉద్యోగమో వ్యాపారం ఉంటేనే మన జీవితం సాఫీగా వెళుతుంది. అది మంచి ఉద్యోగాలు, స్థిరత్వమైన ఉద్యోగాలు. అందుకని బుధగ్రహం ఎవరితో మన జాతక చక్రంలో ఉన్నారు, ఎవరి రాశిలో ఉన్నారని దాన్ని బట్టి కూడా ఈజీగా చెప్పవచ్చు. అందుచేత బుధగ్రహం పాపగ్రహాలతో ఉంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది. శుభగ్రహాలతో ఉంటే కలిసి గుడ్. మరి రవి కూడా అదే కదండి. కానీ కాలపురుష కుండల చక్రానికి రవి పంచమాధిపతి అయ్యాడు, అక్కడ ఎక్సెప్షన్. కలిసి ఉన్నప్పుడు కొంచెం చూసుకోవాలి, ఎంత పాపత్వం ఇస్తున్నారు, ఎంత శుభత్వం ఇస్తున్నారు. అలాగే మిథున కన్యల్లో అధిపతి బుధుడు కాబట్టి మిథున కన్యలతో ఏదైనా గ్రహాల సంబంధం ఉన్నాయా, అవి మీకు ఏ భావాధిపతి అయ్యాడు దాన్ని బట్టి కూడా ఉంటుంది. అలాగే ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రాల్లో రేవతి నక్షత్రాల్లో మీ పంచమాధిపతి ఉన్నా మంచిదే. చూడండి, కుంభలగ్నం ఇందాక చెప్పుకున్నాం, పంచమాధిపతి బుధుడు. ఆశ్లేష నక్షత్రం ఎక్కడున్నారు? కర్కాటక రాశిలో. వృశ్చిక రాశిలో, మీన రాశిలో. ఈ నక్షత్రాల్లో ఏ గ్రహాలు ఉన్నాయి ఉంటే మంచిది, లేదండి పక్కన పెట్టేయండి. ఇట్లాగా అయితే ఈ 3 నక్షత్రాలు జలరాశుల్లో ఉన్నాయి. జలరాశులతో సంబంధాలు పెట్టుకుంటే ఏదైనా గ్రహం, ఇప్పుడు కుంభలగ్నమే, జలరాశిలో ఉన్నారు ఎవరు? బుధుడు. అంటే వృశ్చిక రాశి ఏంటి? కాలపురుష కుండల చక్రానికి 8వ రాశి. ఇది పాతాళ రాశి. డీప్గా అనాలిసిస్ ఉంటుంది వీళ్ళకి ఈ రాశిలో ఉంటే.
డీప్గా ఉంటుంది ఎనాలిసిస్. మరి ఎట్లా ఉంటుందండి అన్నప్పుడు వీళ్ళు ఎనాలిసిస్ అంతా ఎవరు చెప్పింది వింటారు, కానీ వాళ్ళు ఎనాలిసిస్ ఎక్కువ చేసుకుని డీప్గా ఆలోచిస్తారు. ఇందులో జ్యేష్ఠ ఉంది, అనురాధ ఉంది. జ్యేష్ఠ ఉంది, అనురాధ ఉంది, విశాఖ ఉంది. మరి అనురాధ అంటే లగ్నాధిపతి నక్షత్రంలో ఈయన స్థితి పొందారు. అంటే వీరికి సొంతంగా ఆలోచించే గుణం ఉంటుంది, వీరికి గుణం ఉంటుంది. మరి జ్యేష్ఠలో ఉన్నారు అంటే స్వనక్షత్రం కారకా ప్లేస్లో ఉన్నారు బుధుడు. కారకా ప్లేస్ అయ్యి స్వనక్షత్రం అయ్యి పర్వాలేదు, మంచిదే. విశాఖలో ఉన్నారు. విశాఖ ఈ లగ్నానికి గురుడు ద్వితీయాధిపతి, లాభాధిపతి అయ్యారు. మంచి జ్ఞానంతో వీరి పనులన్నీ లాభంగా ఆలోచిస్తూ చేసుకుంటూ ఉంటారు. ఇలా ఉంటుంది. ఏ నక్షత్రంలో ఉన్నారు, మరి ఆ నక్షత్రాధిపతి మీ లగ్నానికి శుభుడా కాదా అది చూసుకోండి. మరి అనురాధలో ఉన్నారు కదండి, అనురాధలో ఉన్నారు కదండి. వ్యయాధిపతి, లగ్నాధిపతి అయ్యారు శని భగవానుడు. అంటే అసలే బుధుడు డ్యూయల్గా ఆలోచిస్తారు కాబట్టి ఉద్యోగ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. వ్యయాధిపతి కూడా అయ్యాడు కాబట్టి లగ్నాధిపతి శుభుడే, ఇక్కడ వ్యయాధిపతి ఫలితాలు కూడా ఇస్తాడు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. 12 అంటే లాసెస్ చూపిస్తుంది. మరి 12వ స్థానాధిపతి పాపగ్రహం అయ్యాడు. ఒరిజినల్గా కాలపురుష కుండల చక్రంలో మీనరాశి 12వ రాశి. ఇది గురుడు శుభగ్రహం. అంటే 12వ రాశి శుభాధిపత్యం వస్తే మంచిది. మరి పాపాధిపత్యం వచ్చేటప్పుడు కొంచెం ఆ గ్రహం బట్టి జీవితంలో లేట్స్ ఉంటాయి. కుజుడు అనుకోండి, ఆవేశపూరితమైన విషయాల మీద జాగ్రత్తగా ఉండాలి. 12వ స్థానాధిపతి పాపగ్రహం అయి కుజుడైతే ఇట్లా. శనిగ్రహం అంటే లేట్. ఇక్కడ లగ్నాధిపతి అయ్యాడు. లగ్నాధిపతి వచ్చి దశమంలో అనురాధలో ఉంటే ఉన్నారు. ఎవరున్నారు? ఈ లగ్నాధిపతి నక్షత్రంలో ఏ గ్రహం ఉంది? పంచమాధిపతి, అష్టమాధిపతి బుధుడు ఉన్నారు. ఇట్లా తీసుకోవాలి. గ్రహాలని జాగ్రత్తగా మనం చూసుకొని అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. మరి ఈ వీడియో అర్థం అవ్వకపోతే మరి ఒక్కసారి వినండి, అతి సులువుగా అర్థమవుతుంది. జాతక చక్రాల్లో బుధుడు చాలా ముఖ్యమైన వాడు కాబట్టి బుధగ్రహం మిథున కన్యల్లో ఉన్నవారికి వెరీ గుడ్. మరి ఏ నక్షత్రంలో ఉన్నారో ఆ నక్షత్రాధిపతి ఏ భావాధిపతి అయ్యాడు దాన్ని బట్టి ఉంటుంది. బుధగ్రహం శనిపాలిత గ్రహాల్లో ఉంటే చాలా మంచిదే, వెరీ గుడ్ ఉంటుంది. గురుపాలిత నక్షత్రాల్లో ఉన్నప్పుడు కొంచెం జాతకం ఏ విషయాల మీద జాగ్రత్త పడాలి అనేది చూసుకోవాలి. అలాగే బుధగ్రహం ఏ భావాధిపతులతో సంబంధం ఏర్పరచుకున్నారు, లేకపోతే ఆ నక్షత్రంలో ఏ భావాధిపతులు సంబంధం ఏర్పరచుకున్నారు, దాన్ని బట్టి ఉద్యోగ స్థానంలో మనకి ఇబ్బందులు, ఆటుపోట్లు ఇవన్నీ ఉంటాయి. మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.